హైదరాబాద్ మీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మీద అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా క్రూరంగా ఆవిడ్ని హతమార్చి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కట్టుకున్న భార్య మీద అనుమానంతో అత్యంత క్రూరంగా కర్కశంగా భర్త తనని చంపి కుక్కర్లో వండినటువంటి ఘటన అందరినీ కలిచివేస్తోంది. ఇప్పుడు ఏంటి మేడం అసలు ఆ ఘటనలో ఏం జరిగింది? ఇప్పుడు మామూలుగా భార్య భర్త ఇద్దరు పిల్లలు, అతను ఏదో ఆర్మీలో చేసి వచ్చి డిఆర్డీఓలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. పైకి చూడడానికి ఏమనుకుంటారు ఎవరైనా, చూడముచ్చటైన జంట, చక్కగా ఉన్నారు, ముత్యాల లాంటి పిల్లలు, ఇవే కదా మాట్లాడుకుంటారు. కానీ కుటుంబం లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి కష్టాలని స్నేహితులతో కానీ పుట్టింటి వాళ్ళతో కానీ చెప్పుకుంటే తెలుస్తాయి. లేదు అత్తగారు ఏమైనా న్యాయం చేస్తుంది అనుకుంటే అత్తగారికి చెప్తే అత్తగారికి తెలియాలి. అత్తగారికి చెప్పినా కానీ కొడుకు మీద ప్రేమతోటి ఆమెకి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ఇంకా ఆ అమ్మాయి ఆర్థికంగా అతని మీద ఆధారపడింది. అందుకని ఆమె నోరు తెరిచి బయటికి చెప్పుకోలేదు. పైగా ఈ సమాజంలో తండ్రి బతికుండగా తండ్రి లేడు అని తండ్రి లేకుండా చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ ఆడవాళ్ళల్లో బాగా ఉంటుంది. అసలు నేను తండ్రికి దూరం చేయడం ఏంటి అని ఆలోచిస్తారు సగటు భార్యలు. ఓకే, అతనితో బతకలేము అని తెలిసినప్పుడు కూడా అలా ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనల వల్ల ఇలాంటి వాళ్ళతో కాపురాలు చేయాల్సిన దుస్థితిలోకి కొంతమంది ఆడవాళ్ళ పరిస్థితి నెట్టివేయబడుతుందనే చెప్పొచ్చు. బలవంతంగా ఇంక వాళ్ళకి ఇంకొక ఆప్షనే ఉండదు. ఈ పరిస్థితుల్లో మనకి గృహహింస చట్టం ఒకటి వచ్చింది 2005లో. ఈ గృహహింస చట్టం అలాగే 498 ఇవన్నీ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అయితే ఈ చట్టాలని ఎంతవరకు మహిళలు వాడుకోగలుగుతారు అంటే, ఒకసారి అంటూ చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత ఆ కాపురాలు బాగుంటాయి అనే నమ్మకం లేదు. అందుకని చెప్పి ఎంత ఏం మాట్లాడినా, భార్య బయటకు వచ్చి మాట్లాడినా చివరికి పై చేయి మట్టుకు పురుషుడిదే ఉంటుంది అనేదే మన చుట్టూ ఉన్న వ్యవహారం. అన్నప్పుడు మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళి ఇవన్నీ చేసి మళ్ళీ అతని దగ్గరికే కదా వెళ్ళాలి, రేపటి నుంచి నా పరిస్థితి ఎలా ఉంటుందో అనే భయంతో కూడా చాలామంది కేసులకి వెళ్ళరు. ఈవేళ మొన్న కోవిడ్ టైంలో అసలు ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అటు భర్త వల్ల కావచ్చు, ఇబ్బందులు భార్య వల్ల కూడా ఉంటాయి కొన్నిసార్లు అనేది చూస్తే చాలా కుటుంబాల్లో కుటుంబ హింస ఉంది అనేది సర్వేల ద్వారా బయటకు వచ్చింది. అంటే అప్పుడే ఎందుకు, అంతకుముందు కూడా సర్వేలు చేశారు, అప్పుడు సర్వే ఎందుకు అంత ఇదిగా వచ్చింది అంటే, ఇంకా ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇళ్లలో ఉంటున్నారు, కలిసే ఉంటున్నారు. ఒక 6 గంటల రిలీఫో 8 గంటల రిలీఫో లేకపోతే ఓ 10 గంటల పాటు ఈ ట్రాఫిక్ జాములు వీటిల్లో పోయిన తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఇబ్బంది అనుకునే పరిస్థితిలో కూడా ఆ అవకాశం కూడా లేకుండా ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఈ చట్టం ఏం చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. చట్టం ఏం చెప్తుందంటే, పెళ్ళైన 7 ఏళ్ల లోపల ఒక భార్య మరణిస్తే గనక భర్త సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి. అనుమానాస్పదమైన మరణం అయితే గనక, అదే ఇప్పుడు ఏ యాక్సిడెంటో అయ్యింది, లేదు అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యము, లేకపోతే డెలివరీలో చనిపోవటము, ఇట్లాంటివి కాకోకుండా ఆమె బలవన్మరణం పొందినా అనుమానాస్పద మరణం చెందినా కానీ ఆ భర్తని అసలు ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కేసు పెట్టొచ్చు. ఇది ఒక విధానం. ఓకే, ఇప్పుడు 7 సంవత్సరాలు దాటింది. అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా అల్లుడి వేధింపుల వల్లే మా అమ్మాయి చనిపోయింది అని గనక కేసు పెడితే అప్పుడు కూడా అతను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసులో 7 సంవత్సరాలు దాటిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అంటే చాలా పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయ్యారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ పిల్లల్ని ఊరు పంపించాడు.
ఎవరో చుట్టాలింటికి పంపించాడంట. ఉమ్. పంపించాడు. తర్వాత సినిమాకి వెళ్ళారు, వచ్చారు. వచ్చిన తర్వాత వాగ్వాదం జరిగిందని చెప్తున్నాడు అతను. ఉమ్. ఆ రోజు నుంచి అమ్మాయి కనిపించట్లేదు. ఉమ్. కనిపించకపోతే అతనే వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, మీ అమ్మాయి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది అని. వాళ్ళు కేసు పెట్టారు. ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్పాడు? ఇంట్లో గొడవ అయింది, వెళ్ళిపోయింది అని మాత్రం చెప్పాడు ముందుగా. సరే, సీసీ కెమెరాలు చూశారు. వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళడం కనిపించింది కానీ ఇంట్లోంచి బయటికి రావడం కనిపించలా. మరి ఇంట్లోకి వెళ్ళిన మా అమ్మాయి ఎటు వెళ్ళిపోయి ఉంటుంది? ఇంట్లో ఏం అంతర్ధానం అవటానికి లేదు కదా. అందుకని ఆ విషయమే మళ్ళీ గట్టిగా అడిగితే ఒక స్టోరీ చెప్పాడు, ఒళ్ళు గొగ్గురు పొడిచే స్టోరీ చెప్పాడు. మరి ఈ స్టోరీ ప్రకారం చూసుకుంటే అతనే చేశాడు అన్నా కానీ డెడ్ బాడీ దొరకకపోతే, ఆనవాళ్ళు దొరకకపోతే అతన్ని ఏమి చేయలేరు. మహా అయితే అతన్ని హింస పెట్టాడు భార్యని అనే దానికి ఏమైనా ఆ తల్లిదండ్రుల వాంగ్మూలము తోటి అతన్ని హింస పెట్టిన దానికి జైలుకి వెళ్తాడు తప్పితే, అది కూడా నిరూపితమైనప్పుడు హత్య చేసినట్టుగా నిరూపించలేరు. హత్య చేశాడని నిరూపించాలంటే డెడ్ బాడీ కనిపించాలి, మృతదేహం కనిపించాలి. ఇంతటి సంక్లిష్టమైన పరిస్థితిలో పెట్టాడు. ఇంత స్టోరీ చెప్పి మరి మీరు నన్ను ఏం చేయగలరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అతను సింపుల్గా. ఏంటంటే అతనికి చట్టం తెలుసు అనమాట. ఈరోజు ఇప్పటికీ ఈ కేసు ఆ అమ్మాయి కనిపించట్లేదని మాత్రమే పెట్టారు కానీ మృతి అని పెట్టలేకపోతున్నారు పోలీసులు. అదృశ్యం కేసే పెట్టగలుగుతున్నారు ఇప్పటికీ. అంటే మృతికి సంబంధించినటువంటి ఆధారాలని సేకరించలేకపోతున్నారు. అదొక సవాల్గా మారింది ఈ పరిస్థితుల్లో. అంటే ఇతను ఈ స్టోరీ చెప్పింది తప్ప, ఈ స్టోరీ చెప్పటం వల్ల పోలీసులు సాధించేది ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీకి రావట్లా. అతను ఎందుకు చెప్తాడు? చెయ్యండి అంత స్టోరీ ఎందుకు చెప్తాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్గా, ఎలాగూ డెడ్ బాడీ దొరకదు, నన్ను పోలీసులు భయపెట్టి ఈ స్టోరీ చెప్పించారు, రేపు కోర్టులో నిరూపితం కాదు, నేను నిర్దోషిని అయిపోతాను అనుకున్నాడు. అది అతని ప్లాన్. కాబట్టి ఖచ్చితంగా అతనే చేసి ఉంటాడు. ఇందులో మనం ఇంకోటి అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఇతను చెప్పిన సీక్వెన్స్లోనే చంపాడా, చంపిన తర్వాత ఇదే సీక్వెన్స్లో చేశాడా లేదా అనేది వేరే విషయం. కానీ అతనే చంపుంటాడు, లేకపోతే ఇంత స్టోరీ ఎందుకు చెప్తాడు? ఏంటి మేడం అసలు భార్య మీద అనుమానం దేనికి? అనుమానం పెనబోతాం అంటారు. ఆ అనుమానంతోనే హత్య జరిగిందని భావించవచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక గర్భిణీ స్త్రీ, 7 నెలల గర్భిణీ స్త్రీని భర్త అనుమానంతో పొట్ట మీద కాలేసి తొక్కి చంపేశాడు. బిడ్డ చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది. బిడ్డ చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది. అనుమానం అని చెప్తున్నాడు అతను. ఎందుకు అనుమానం అంటే మద్యపానం తీసుకోవటము, అలాగే ఆర్థిక సమస్యలు ఉండటము, మానసిక సమస్యలు ఉండటము, ఇవన్నీ ఉండటం వల్ల, మద్యపానం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు ఉండటం వల్ల మద్యపానం తీసుకోవటము, ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ రెండు కాంప్లిమెంట్ అంటే మంచి అర్థంతోనే అనుకోవక్కర్లా, ఒకదాన్ని ఒకటి పోషించుకుంటూ ఉంటాయి. ఇది ఒక విషస్ సర్కిల్ అనమాట. దీనివల్ల ఇది ఇదంతా అయిపోయిన తర్వాత ఇదే సందర్భంలో వాళ్ళు ఉద్యోగాలు సరిగా చేయలేనప్పుడు డబ్బులు ఉండవు. ఈ డబ్బులు లేనప్పుడు ఏం జరుగుతుంది? ఇంకాస్త ఎక్కువైపోతాయి. అదే టైంలో నగలివ్వు అని అడిగారు. నగలివ్వను అంది. అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? నీకు భర్త అక్కర్లేదా? అంటే నీకు ఇంకో భర్త ఉన్నాడా? అసలు నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? పొరపాటున ఇట్లాంటి పరిస్థితిలో ఒక అన్న చెల్లిని చూడడానికి వచ్చాడు అనుకోండి. ఈ డ్రామా జరుగుతున్న సందర్భంలో ఒక అన్న వస్తూ అన్న ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు అనుకోండి. అసలు సొంత అన్నతోటి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే, వివాహేతర సంబంధాలు అంటగట్టే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వాడెందుకు వచ్చాడు అంటే ఇప్పుడు ఈ మొత్తానికి మీ అన్నకి నీకు సంబంధం ఉందన్నమాట. ఇలా వీళ్ళు ఒక అల్లుకుని పోతారు.
ఓకే. ఈ అల్లుకుని పోయే క్రమంలో ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ భార్యకి చిరాకు రాదా, కోపం రాదా, ఎదురు తిరగదా? ఇప్పుడు గదిలో పెట్టి పిల్లిని కొడితే కూడా పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది కదా. ఆ భరించి ఉండి వాళ్ళు ఎదురు తిరిగారనుకోండి. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు కోపంతో మంగళసూత్రం తీసి నా మొహం మీద ఇసిరి కొట్టింది, అందుకే నాకు కోపం వచ్చి నేను కొట్టాను, కొడితే చచ్చిపోయింది. చచ్చిపోతే చచ్చిపోయినట్టు ఉంచు. అసలు ఈ మీర్పేట ఘటనలో నిందితుడైనటువంటి గురుమూర్తి భార్యను చంపేసిన తర్వాత ఎంత క్రిమినల్ బ్రెయిన్తో, అంటే శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి అసలు ప్రెషర్ కుక్కర్లో పెట్టి వండడం, అంటే ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు అతని మానసిక స్థాయి ఒక స్థాయి వరకు ఉంటే, అనుమానించే స్థాయి వరకు మాత్రమే ఉంటేనే ఆ కొట్టడము, ఆమె చనిపోవడము. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అలా చంపేసిన తర్వాత స్వచ్ఛందంగా వెళ్ళి పోలీసులకి వెళ్ళి లొంగిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కువ మంది లొంగిపోతున్నారు. ఎలాగో పోలీసులు పట్టుకుంటారు, ఎందుకు లేని ముందే లొంగిపోతున్నారు. అది ఒక విధానం. రెండోది ఏంటి అంటే, ఆ తర్వాత ఇతను చేసిన వ్యవహారాలను బట్టి ఇతని మానసిక స్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. పోని ఇవన్నీ చేయలేదు అనుకుందామండి, పాజిటివ్గా మనం ఆలోచించి ఈ స్టోరీ ఎందుకు చెప్పాడు, ఇలాంటి స్టోరీ చెప్పటం ఏంటి? అసలు ఆయన చెప్పిన స్టోరీ విని పోలీసులు విస్తుపోవడం ఏంటి అంటే, ఆమె శరీరంలో ఉన్నటువంటి బోన్స్ నుంచి మాంసాన్ని వేరు చేసి ఆ బోన్స్ని కాల్చేసి వాటిని పిండి చేసి చెరువులు కలిపేశాడట. అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఆలోచించారు. అది నోటోరియస్ క్రిమినల్ బ్రెయిన్, అది నోటోరియస్. అసలు అతను ఇప్పుడు సైన్స్ పరిభాషకు కూడా అందనంత క్రిమినల్ అయితేనే ఇలా చేయగలుగుతాడు. అన్ని తెలివితే అట్లా ఎలా వచ్చినాయి అంటారు మేడం? ఏమక్కర్లా, అంటే ఆ ఘటన నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎలా, అంతే. అది తప్పించుకో. ఇప్పుడు చాలా హత్యలు ఎలా జరుగుతున్నాయి, నెట్లో చూసి జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య తర్వాత వాళ్ళ ఫోన్ని విశ్లేషిస్తే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసిన విషయాలను బట్టి తెలుస్తుంది. ఇవాళ అది పెద్ద కష్టమేం కాదు గూగుల్లో తెలుసుకుని చేసి ఉండొచ్చు. అసలు ఏమీ చేయలేదు ఇతను నిర్దోషి అనడానికి మట్టుకు ఆస్కారమే లేదు. ఎలా చేశాడన్నది అతను చెప్తాడా, చెప్పిస్తారా ఏంటి అనేది తర్వాత విషయం. కానీ ఏది ఏమైనా ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో కుటుంబాలు ఎందుకు ఉంటున్నాయి, కుటుంబాలు ఇలా అవ్వడానికి కారణాలు ఏంటి, అసలు మనుషుల మనస్తత్వాల్లో ఇంతటి పైశాచికత్వం మనం ఇంతకుముందు చూడాల. ఇంత పైశాచికత్వం పెరగడానికి అసలు నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ని పరిశీలిస్తే క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది, కుటుంబ హింస విపరీతంగా పెరుగుతుంది. ఈ కుటుంబ హింస పెరగడానికి కారణాలు ఆర్థిక కారణాలా, సామాజిక కారణాలా, వివాహేతర సంబంధాలా, అసలు నిజంగా వివాహేతర సంబంధాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు అనుమానపడుతున్నారా, ఇదంతా తేలాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ చూడ్డానికి బాగున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, కాస్త కోస్త ఆస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటా పిల్లల్ని ఇచ్చేసేసి వాడు యోగ్యుడో అయోగ్యుడో తెలుసుకోకుండా వాడి కాళ్ళు కలిగి కన్యాదానం చేసి ఆ నీళ్ళు నెత్తిని పోసుకొని ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తామని నమ్ముతూ పెళ్ళిళ్ళు చేస్తున్న తల్లిదండ్రులు ఇవాళ మారాల్సిన అవసరం ఉంది. మొదటి విషయం. అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమాత్రం అపసవ్యంగా ఉన్నా కానీ పిల్లలు పెళ్లి చేస్తే మారతాడని, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుద్దని ఈ మాటలు మాట్లాడడం ఆపేసి అసలు మన సొసైటీలో వెల్బీయింగ్ ఉందా లేదా. ఇవాళ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది, ఒకప్పుడు ఏం చెప్పేదంటే ఆరోగ్యకరమైన మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు ఆరోగ్యంగా ఉండి మెదడు ఉంటే చాలు అనేవాళ్ళు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఆ మెదడు మంచి మెదడు అవ్వాలి, సరైన ఆలోచన విధానం ఉండాలి, వెల్బీయింగ్ గురించి చెప్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 2 ఘటనల గురించి చెప్పుకున్నాం, ఇంకో ఘటన గురించి కూడా చెప్పుకోవాలి.
ఒక భార్యాభర్త ఇద్దరు విడాకుల కేసు కోర్టులో నలుగుతున్న టైంలో పిల్లల్ని తీసుకుని ఒక అతను తీసుకుని వెళ్ళి పిల్లల్ని చంపేశాడు. ఆ భార్యకి విధించిన శిక్ష నేను ఇంకే రకంగానూ శిక్షించలేకపోతున్నాను ఈ అమ్మాయిని, పిల్లలు చంపేసి శిక్ష విధిస్తాను అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి, మానసిక పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకోసం ఇవాళ ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా అసలు కుటుంబ హింసను నిర్వచించాల్సిన పరిస్థితి కూడా, అంటే ఇంకాస్త లోతుగా వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళడం మాత్రమే చూశారు సీసీ కెమెరాలో, బయటికి రావటం చూడలా. ఆ అమ్మాయి ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అతడే అనుమానితుడు. మీకు మృతదేహం దొరుకుతుందా దొరకదా అనేది తర్వాత విషయం. దొరికితే దొరికింది, దొరకకపోతే దొరక్కపోయింది. చట్టంలో నుంచి అవసరమైతే ఒక వెసులుబాటు తీసుకుని రేర్ ఎక్సెప్షనల్ కేసు కింద చూసి, ఇప్పుడు మన సాక్ష్యాధారాలే మనకి ఇంపార్టెంట్. మన ఇండియన్ పీనల్ కోడ్లో మృతదేహం దొరకాలి, దొరికితేనే, దొరకందే చేయటానికి లేదు. అనుమానితుడిని నిందితుడిగా మార్చాలి అంటే, నిందితుడిని చేయాలి అంటే మృతదేహం దొరకాలి. కానీ ఈ రేర్ ఎక్సెప్షన్ కేసు కింద తీసుకొని అతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాం. అతని అవసరమైతే అతని సైకో అనాలిసిస్ టెస్ట్ చేసైనా సరే, ఇది ఒక రీసెర్చ్ కేసు, ఇది ఒక కేస్ స్టడీ కింద చూడాలనుకుంటున్నాను నేను. అయితేనే అసలు ఎందుకు మనుషులు ఇలా మారుతున్నారు తెలియాలి. మనకు ఒక నిందితుడు, అనుమానితుడు దొరికాడు అనగానే అండర్ ట్రయల్ ఖైదీగానో లేకపోతే కన్విక్షన్ వేసో జైల్లో మగ్గించడం కాదు కావాల్సింది. అలా అని నేను బయటకు వదిలిపెట్టమని కూడా అనట్లా. వీళ్ళని ఎనలైజ్ చెయ్యాలి. ఆర్మీ ట్రైనింగ్లో ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ట్రైనింగ్ని ఇస్తారు అంటారు. అటువంటి ఆర్మీలో చేసినటువంటి ఇతను క్రమశిక్షణతో బిహేవ్ చేయకుండా, క్రమశిక్షణ కొరవడేలాగా ఇతను భార్యను అంత కర్కశంగా చంపడం ఎలా చూడొచ్చు మేడం? లేదండి, ఇక్కడ మనము అతని వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేదు, అతని మానసిక స్థాయికి సంబంధం లేదు. బహుశా అసలు ఆర్మీలో చేరటం వల్లే అతని మానసిక స్థితి అలా మారిందేమో, అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు తయారయ్యాడేమో. ఏది ఏమైనా ఈవేళ ఆ అమ్మాయిని, ఆ పిల్లలకి తల్లినివ్వాల్సిన బాధ్యత అయితే పోలీసులకు ఉంది. అది బతికుందా బతికలేదా ఆ అమ్మాయి అనేది వేరే విషయం. ఇప్పుడు ఇదైతే బాధ్యతే కదా, పోలీసులదే కదా ఈ బాధ్యత. చచ్చిపోతే చచ్చిపోయిందని చెప్పండి, బతుకుంటే బతుకుందని చెప్పండి. ఇతను ఇంత స్టోరీ చెప్పిన తర్వాత నేను చేయలేదు అని అతను అనే అవకాశం లేదు అని చెప్తున్నా నేను. దానికి ఆధారంగా మీరు సైకో అనాలిసిస్ టెస్ట్ చేయండి, అతని మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. తెలిస్తే ఇతను చెప్పిన స్టోరీకి, ఈ ఎనాలిసిస్కి, ఈ భార్య కనిపించకపోవటానికి మీకు ఒక కనెక్షన్ దొరుకుతుంది ఖచ్చితంగా. దొరకకపోవడం అనేది ఉండదు. ఏది ఏమైనా కుటుంబాలు ఇలా అవటం, ఇది విచ్ఛిన్నం అయిపోయింది ఇప్పుడు ఈ కుటుంబం. తండ్రి చూస్తే రేపు జైలుకి పోవాల్సిందే, తల్లి చూస్తే చచ్చిపోయింది. ఈ పిల్లల పరిస్థితి ఏంటి? రేపు వీళ్ళు పెరిగే క్రమంలో ఎంత వేదన అనుభవిస్తారు వీళ్ళు పూర్తిగా ఆరోగ్యకరమైన పౌరులుగా ఎదగలుగుతారా అనేది చూడాలి. ఇప్పుడు ఈ కేసుని నేను కేస్ స్టడీగా చేయాలనేది కూడా ఎందుకు అంటే, మనం వీళ్ళని రక్షించుకోలేకపోయాం, ఆమెను రక్షించుకోలేకపోయాం, తద్వారా ఆ పిల్లలు బలైపోయారు. ఇప్పుడు మరి వేరే వాళ్ళు కూడా అలా జరగకూడదు కదా, అందుకని నేను మాట్లాడుతున్నా. ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకోవాల్సిందే. ఈ కేసు మొన్న గర్భిణీతో ఉన్న స్త్రీని చంపిన తన విషయంలో కూడా చాలా సీరియస్గా ఈ 2 కేస్ స్టడీస్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కంటే కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీని మీద, కుటుంబ సంక్షేమం కదా కావాల్సింది. అడిదిరిగి ఇడిదిరిగి మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యకరమైన కుటుంబమే కదా కావాల్సింది. ఆరోగ్యకరమైన కుటుంబం నుంచి ఆరోగ్యకరమైన పౌరులు బయటకు వస్తారు, అదే కదా మనకు కావాల్సింది. అందుకే ఇంత వేదన. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.